దిల్సుఖ్ నగర్ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఐప్సో నాయకురాలు డాక్టర్ లిఖిత అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు ఉమ్మాజీ పద్మప్రియ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఐప్సో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లయన్, డాక్టర్ కాచం సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి రవికిషోర్, కళాశాల కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లిఖిత మాట్లాడుతూ మహిళలంతా తమ ఆలోచనలు ప్రగతి పదం వైపు ప్రయాణించేలా ఉండాలని ఆకాంక్షించారు. ఐప్సో రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ మాట్లాడుతూ ఐప్సో మహిళల హక్కులే మానవ హక్కు అని, మహిళలు లేనిదే శాంతి లేదని, మహిళా ప్రగతితోనే సమాజాభివృద్ధి ముడిపడి ఉందని అన్నారు. మహిళలంతా చైతన్యవంతంగా తమ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలని అన్నారు. లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ గతం నుండి మహిళలందరూ విద్యాభ్యాసం చేస్తూ చైతన్యవంతులయ్యారని, సామాజిక సమస్యలపై స్పందించి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలిపారు. మీ దగ్గర ఈ మహిళా దినోత్సవం జరపాలని, మనందరికీ కొన్ని విషయాలు పాల్పంచుకోవాలని వచ్చారనమాట. వారిని మనం ఆహ్వానిద్దాం. I request KVS sir so as to come on to the dais. I request Dr. Likita garu, Dr. Likita Dasari garu so as to come on the dais. I request our great global correspondent Suధాకర్ రెడ్డి గారు, పి రవికిషోర్, ఐప్సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కార్యదర్శి, సో మీ అందరి ముందు ఉన్న ప్రిన్సిపల్ గారికి కూడా స్వాగతం. Good morning to my dear friends. ఒక చిన్న కవిత చెప్తాను. My name is Nia Usha. I am from CEC second year. మహిళ ఒక చైతన్య దీప్తి. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయుని అవుతుంది. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. ఓ సావిత్రిబాయి పూలేలా. ఆడదంటే ఆదిశక్తి. అమానుషాలు అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయింది. ఓ నిర్భయల. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు, కానీ తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఒక మహిళగా లోకాన్ని మేల్కొల్పుతోంది. సునీత విలియమ్స్లా. ఆడది అబల కాదు, సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాలను ఎగురవేసింది సింధూల. ఆడది నిరంతరం శ్రమిస్తూ విశ్రమించలేని యంత్రంగా పనిచేస్తూ నలుగురికి స్ఫూర్తిదాయకమైంది. ద్రోహుని కాదే దేశ దాడులను ఖండిస్తూ ఝాన్సీలా మారింది. ఓ మలాలా. ఆడది అంటే అమ్మతనం కాదు, ఆదరించే అమ్మ అని పిలిపించుకునే అంత గొప్పతనం స్త్రీ జన్మది. ఆచరణలో తెచ్చిపెట్టింది. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది. ఓ మదర్ తెరీసాలా. అమ్మ ఒడి పడిగా మారితే, అమ్మ కష్టం కన్నీళ్లుగా జారితే, అమ్మతనం అందంగా తోచితే, అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే, స్త్రీని పూజించే చోట, స్త్రీని గౌరవించే చోట, స్త్రీ రక్షించబడిన చోట ప్రతిరోజు మహిళా దినోత్సవం. ఆత్మయోగమై, అనుభూతితో అంతర్యోగమై, అనుగమనంలో ఆశ్వాసమై, శ్వాసలో విశ్వాసమై, అణువులో అంతర్భాగమైన ఆరం జ్యోతులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. భాష ఇంగ్లీష్లో మాట్లాడితే మెదడుకు చేరుతుంది,
కానీ మధురంగా ఉండాలి, మనసుకు చేరాలంటే మాతృభాష మాట్లాడాలి. అవును కదా? కాబట్టి తెలుగులోనే మాట్లాడుతుంది. అర్థమయ్యే అందమైన ప్రకృతి అంతా అందంగా ఉండేటటువంటి తెలుగు భాషలోనే మాట్లాడుతున్నాం. మీరు వరి కావాల్సిన అవసరం లేదు. మన మాతృభాషలో మన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ అవకాశాన్ని ఈరోజు మీ అందరితోటి కలిసి మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించండి సార్ అని కోరగానే, వాస్తవానికి మీకు మీ ప్రత్యేకమైన కాలేజ్ ప్రత్యేకమైన షెడ్యూల్ ఉన్నది, నాకు తెలిసి ఉంటుంది కూడా. అయినప్పటికీ కూడా ఈ ప్రోగ్రాంకు ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మా విద్యార్థులకు కూడా ఈ సందర్భంగా నాలుగు విషయాలు దీని గురించి నేను చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి చప్పట్ల మధ్యన ధన్యవాదాలు. ఇకపోతే మహిళా దినోత్సవానికి ఐప్సో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంఘీభావ ఉద్యమాలు నిర్వహిస్తుంటారు. ఐప్సో అంటేనే ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్, అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం. ఇది పుట్టుక తర్వాత ఇతర విషయాలు నేను తర్వాత చెప్తాను. కానీ ఫార్మాలిటీ ప్రకారం ముందుగా ఈ ప్రోగ్రాంకు ఒక అధ్యక్షత ఉండాలి కాబట్టి ఇట్లనే మీతోటి మీ మధ్యన చదువుకున్నట్లుగా తన విద్యార్థి దశలో ఒక కాలేజీలో చదువుకొని కాలేజీలో ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి చదువు పట్ల ఆసక్తి పెంచుకొని ఈ సమాజానికి సేవ చేసేటటువంటి వైద్య వృత్తిలో సెటిల్ కావాలని ఆలోచించి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఎండీ చేసి ఎండీ జనరల్ ఫిజిషియన్గా కొనసాగుతున్నటువంటి డాక్టర్ లిఖిత గారిని ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. కొత్తగా ఉన్నది అధ్యక్షత అంటే ఏం చేయాలని అనుకుంటుందేమో, మనసులో అట్లా ఉండదేమో. కానీ అదే మళ్ళీ బ్యాక్ పోతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదటి రోజులలో అందరూ కూడా అట్లనే ఆలోచిస్తారు. ఆ ఒక్క ఈవెంట్ కనుక సక్సెస్ అయితే పంజాబ్ ఇప్పిన సింహాల్లా గర్జిస్తారు మీరంతా, అవునా కదా? అందుకని ఆ నమ్మకం ఉన్నది. అందుకని అధ్యక్షులుగా తను పెడుతున్నాను. యాక్చువల్గా 3-4 హాస్పిటల్లో ఇప్పుడు కన్సల్టెన్సీ ప్రోగ్రామ్ ఉండే, అయినా కూడా సరే అవుతున్నారు. ఇంకొక చీఫ్ గెస్ట్ వస్తున్నారు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు ఉపాజీ పద్మప్రియ గారు, వారి దారిలో ఉన్నారు, వారు వస్తున్నారు. అట్లాగనే V3 ఛానల్ అధినేత కాచం సత్యనారాయణ గారు, ఆయన కూడా ఐప్సో రాష్ట్ర నాయకులు. నేను ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్కు స్టేట్ కోఆర్డినేటర్ జనరల్ సెక్రటరీ అయితే వారు కూడా వన్ ఆఫ్ ది జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాచం సత్యనారాయణ గారు. వారు కూడా వస్తున్నారు, దారిలో ఉన్నారు, వచ్చినారు. కాచం సత్యనారాయణ గారు ఐప్సో జనరల్ సెక్రటరీ, V3 ఛానల్ అధిపతి, ఫౌండర్, అనేక సేవా కార్యక్రమాల్లో తనదైనటువంటి పాత్ర కొనసాగించినటువంటి వ్యక్తి కాచం సత్యనారాయణ గారు. వారిని వ్యక్తిగా ఆహ్వానిస్తాం. ఈ గొప్ప ఆలోచనలో భాగంగా ఏంటంటే అంతర్జాతీయ మహిళా ఉద్యమంలో పోరాడి అసువులు బాసినటువంటి ఎంతోమంది పోరాట యోధులకు, వీరమణులకు, త్యాగమూర్తులకు, ఉద్యమకారులకు మనం ఒక్క నిమిషం మౌనం వహించేసి వారి అందరికీ శ్రద్ధాంజలి ఘటిద్దాం. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి మౌనం పాటిద్దాం. అందరికీ కూడా ఒకసారి స్వాగతం తెలియజేద్దాం. అదేవిధంగా ఈ రోజున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించినటువంటి ఈ సమావేశంలో మాకంటే ఎక్కువగా మహిళలే మాట్లాడతారు. మీరు జస్ట్ పరిచయం మాత్రమే, మీరే కంగారు పడద్దు. ఎక్కువ టైం మీటింగ్ తీసుకున్నాను. సరే, సంతోషం. ఎందుకంటే మనం ఇంటరాక్షన్ ఆఫ్ ఐడియాస్ మేక్స్ అస్ టు థింక్ మోర్ అండ్ థింక్ మచ్, థింక్ ఇన్ వైడర్ మ్యానర్. అంటే మనం పెద్దలతో కలిసినప్పుడు వాళ్ళ ఆలోచనతో పంచుకున్నప్పుడు మన ఆలోచన
ఆలోచన స్థాయి పెరుగుతుంది అన్నమాట. ఆలోచన స్థాయి పెరిగినప్పుడు మనం ప్రపంచాన్ని వేరొక లెవెల్లో నుంచి చూడటం ప్రారంభిస్తాం. అలాంటిది చైతన్యానికి ప్రతీక కాబట్టి సో అలాంటి దాన్ని మనం ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది స్ఫూర్తి మన కవితలో అనుష కవిత చెప్తున్నట్టు వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క త్యాగాలను మనం స్మరించుకుంటూ అలాగే మనం కూడా ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమాల్లో మనం మళ్ళీ సమాయత్వం అవుదాం. అలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఇవ్వాలి. సో సార్ అందరికి అనుకున్నట్టుగా గొప్ప చైతన్యం రావాలి మనలో. ఆ గొప్ప చైతన్యం కోసం మనం పనిచేయడం మొదలు పెడదాం. అదే అంటారు కదా, మారదు కాలం మారదు లోకం, మారదు కాలం మహిళ మగువ తెగువ చూపినంత వరకు అన్నట్టుగా. సో అలాంటి ఒక తెగువ చూపించే కార్యక్రమం చేద్దాం. మన సాయంత్రం మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఎవరైనా మాట్లాడడం నోబడీ ఈజ్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్. ఎవరు ముందుకు రాలేదు, మాట్లాడడానికి సిద్ధం కాలేదు అంటే ఎందుకంటే ఈ ఇనిషియేషన్ ఏదైతే ఉందో ఆ ఇనిషియేషన్ ముఖ్యం అన్నమాట. అలాంటి ఇనిషియేషన్ తీసుకునే దానికి మనం ఇలాంటి కార్యక్రమాలు దొరుకుతుంటాయి. సో మీలో కూడా ఒక గొప్ప ఉత్సాహం పాల్గొవాలని, అలాంటి గొప్ప వాతావరణంలో మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం అనుకున్న గెస్ట్ వారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు మనం చూడగానే కార్యక్రమానికి వచ్చేసినందుకు ఐప్సో రాష్ట్ర కమిటీ పక్షాన, మన కళాశాల పక్షాన, మీ అందరి పక్షాన మరొకసారి చప్పట్లతో ధన్యవాదాలు. వారు చెప్పినారు, నాకెందుకో మన కళాశాలకు గొప్ప పేరుంది, నాకు అది గుర్తున్నది బాగా. మీరందరూ మౌనవృతం చేయడానికి అయితే రాలేదు, అది కూడా నాకు నమ్మకం. మీ మీద మీకు నమ్మకం ఉందా? గట్టిగా చెప్పాలా, మీ మీద మీకు నమ్మకం ఉందా? మీకు మాటలు వస్తాయా? ఈ ప్రపంచం గురించి ఎంతో కొంత తెలుసా? పోరాడినటువంటి వీర యోధుల గురించి, వీర మాతల గురించి ఒకరిద్దరి పేర్లైనా చెప్పగలరా? మరి ఎందుకు మాట్లాడలేరు? ఒక్క నిమిషం మాట్లాడండి. మీరు మాట్లాడిన తర్వాతనే కార్యక్రమం చేస్తారు. సారు ఇప్పుడు ఎంత ఇదిగా చెప్పినారు, ఛాలెంజ్ చేసి మా కళాశాలతోటి పోటీ పడండి, మా విద్యార్థులతో పోటీ పడండి, చూస్తామని చెప్పేసి ధైర్యంగా చెప్పగలిగేటటువంటి అది ఉండాలి. నమ్మకం, మీ మీద నమ్మకం, ఈ ప్రపంచం మీద నమ్మకం, మన మీద మనకు నమ్మకం ఉండాలా, మనం చేసే పోరాటాల మీద నమ్మకం ఉండాలా, మన గోల్స్ మీద నమ్మకం ఉండాలా, మన తల్లిదండ్రుల మీద నమ్మకం ఉండాలా, మనం పెరుగుతున్నటువంటి వాతావరణం మీద నమ్మకం ఉండాలా. నమ్మకం లేదనుకోండి, మహిళా సమాఖ్య ఉద్యమం ఆనాడు, అంతర్జాతీయ మహిళా ఉద్యమం ఆనాడు ఎంత విభిన్నమైనటువంటి, ఎంత అవరోధకరమైనటువంటి వాతావరణంలో ఉద్భవించిందో అటువంటి ఉద్యమకారులుగా మీరు పిరికిలు బిగిస్తే మీ పిరికితనం పోతుంది, మీరు శభాష్ అనేటటువంటి వీర యోధులుగా గొప్ప ఉపన్యాసకులుగా వెళ్తారు. అవునా కాదా చెప్పండి? నిజమా? నమ్మాలా మేము? మీ సారు, మన మేడం వీళ్ళందరూ నమ్మాలా మేము? సరే, మొదటి బెంచ్ వాళ్ళు మాట్లాడతారా, వెనక బెంచ్ వాళ్ళు మాట్లాడతారా? చెప్పండి. ఫస్ట్ ఒకటే మాట మాట్లాడడం అనేది లేదు. ఎవరిని పిలిస్తే వాళ్ళు ఒకటే మాట మాట్లాడు. మీరు వచ్చి అంతర్జాతీయ మహిళా ఏమంటుందని దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అని ఒక 2 మాటలు మాట్లాడండి. వీ విల్ సాటిస్ఫై. మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. నేను పిలుస్తా, ఇటువైపు పిలుస్తున్నా తర్వాత విషయం. ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి, ఒక పేరు, మీ పేరు చెప్పుకోవాలి, చేయాలి. ఇది ఒక 5 నిమిషాలు కార్యక్రమం పెట్టుకుందామంటే పెట్టుకున్నా, లేకపోతే వెళ్ళాలంటే వెళ్తాం. పెట్టుకున్నామా? ఎస్, బీ రెడీ. లాస్ట్ బెంచ్, ఫస్ట్ వన్ రావాలి. రెండోసారి పిలువను, ఫస్ట్ ఛాయిస్. ఒకటేసారి ఒకటే పిలుపు. మీరు ఎంతైనా మాట్లాడండి, బట్ డోంట్ టాక్. వాళ్ళు ఇక్కడ మొట్టమొదటిసారిగా పిలవగానే ఇక్కడికి రావడమే ధైర్యం, వాళ్ళ ధైర్యం. అవునా కదా? మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటే క్లాస్ కొట్టండి. Good morning to one and all, respected sir and madams. Myself, V. Swapna from MEC, second year. Happy Women's Day to one and all. Very good. Carry on. మహిళ అంటే అన్నంలో కరేపాకు లాగా తీసేస్తారు, కానీ మహిళ గొప్పతనం చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది ఆడ జన్మ చాలా మందికి
ఫ్యామిలీస్ చాలామంది ఒప్పుకోరు. కాకపోయినా చాలామంది ఆడపిల్లల్ని కనాలని కోరుకుంటున్నాను. ప్రిన్సిపల్ సార్కి, తోటి విద్యార్థినులకి హృదయపూర్వక నమస్కారం. నేను పాట పాడాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఆడపిల్లల్ని ఎలా చూసేవారు, ఇప్పుడు ఎలా చూస్తారో ఒక ఎగ్జాంపుల్ ఉంది పాట ద్వారా. ఆ పాట పాడాలనుకుంటున్నాను. శ్రావణి సార్, ఎంఈసీ ఫస్ట్ ఇయర్. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టమిన పుట్టానని అమ్మ దుష్టురాలంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడది అంటున్నారా అమ్మ పాడదని అంటున్నారా. అష్టమిని పుట్టిన కృష్ణున్నేమో దేవుడిని అంటున్నారా, నన్నేమో పాడదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఎదిగటి నన్ను చూసి అమ్మ ఏడుస్తున్నావా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడపిల్లలను వద్దనుకుంటే సృష్టికి జీవమేది, రేపేమో జగతికి మూలమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. మీ అందరి ముందు చదువుతున్న నేను మీలో స్టూడెంట్ వన్ ఆఫ్ ద మేఘన, ఎంఈసీ ఫస్ట్ ఇయర్. ఇది మనందరి రోజు, ఏదో హ్యాపీ ఉమెన్స్ డే కాదు, మనమే ఉమెన్స్, ఇది మనందరి రోజు. ఇది చాలా చాలా ప్రౌడ్గా చెప్పాల్సుకోవాల్సిన రోజు ఇది. మనకు ఎంతోమంది వీరనారులు తెలుసు. లెసన్ స్కూల్లో పాఠశాలలో ఎన్నో చదువుకున్నాం, ఆమె ఎవరెవరి గురించి చదువుకున్నాం. కానీ వాళ్ళల్లో మనము వచ్చే ఫ్యూచర్లో అలా ఉండాలి. ఈరోజు ఏదో ఉమెన్స్ డే అనేసి సెలబ్రేట్ చేసుకొని ఇక్కడికి ఆపేయడం కాకుండా రాబోయే రోజుల్లో మన కోసం కూడా చెప్పుకునేది. ఇప్పుడు మన శ్రీ వెంకటేశ్వర పాఠశాలలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో మనము కళాశాలలో జరుగుతున్న ఈ సమావేశంలో మనము ఒక్కోలా కాకుండా ఈ సార్ వాళ్ళలాగా మనము ఒక్కోలా ఉండి వేరే వాళ్ళకి ఆదేశంగా ఉండాలి. పెద్ద సార్స్కి నా నమస్కారం, మేడమ్స్ నమస్కారం, మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ, ఇక్కడ ఉన్న మహిళలందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇప్పుడు దాకా మా ఫ్రెండ్ ఎవరో చెప్పిర్రు, మగవాడి వెనకాల ఆడదే ఉంటుంది సక్సెస్ఫుల్ అంటే. కాదు, ప్రతి ఒక్కరి వెనకాల ఆడ ఆమెనే ఉంటుంది సక్సెస్కి. అంటే మా మమ్మీ, మా వెనకాల మా మమ్మీయే, మా డాడీ వెనకాల మా మమ్మీయే. వెరీ గుడ్, కొట్టండి. మా మమ్మీయే, మా ఇంట్లో అయితే మా మమ్మీయే మా సక్సెస్కి కారణమని నేను గొప్పగా చెప్పుకుంటా. నాకు అనిపిస్తుంది మొత్తం మా మమ్మీయే. కానీ ఇప్పుడు కొంతమంది అంటారు గర్ల్స్ వద్దు అని అంటుంటారు కదా. కానీ ఇప్పుడు ప్రెసెంట్ డేస్లలో గర్ల్సే కావాలి అని అందరూ అనుకుంటారు. అది ఒక స్టేజ్ మనం ఎక్కినట్టు, మనం చేసే గొప్పతనాలను బట్టి అది మన జనరేషన్ ఇప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు గర్ల్సే ఎక్కువ మంది అవుతారు, బాయ్స్ తగ్గిపోతారు. ఎందుకంటే అది మనం చేసినాం అట్లా అని. మనం చేసినామంటే మహిళలు చేసిన పోరాటాల ఫలితంగా ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ వచ్చింది అర్థం. ఓకే, మనం సాధించినాం, అలాంటి అచీవ్మెంట్స్ మనకు దొరికినాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో గర్ల్సే కావాలి అనేసి గర్ల్స్ వస్తే చాలా హ్యాపీనెస్, పండుగ చేసుకుంటారు అసలు. అయితే వేరే దాంట్లో అయితే అట్లనే మనం కూడా ఇట్లనే వాళ్ళు మనల్ని స్వీకరించాలంటే ఇప్పుడు మనం ముందుకెళ్ళాలి, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషనల్ లాగా మనం ఉండాలి. ఇప్పుడు నేను ఛాయిస్ మీదే అన్నాను కదా, చూస్ టు ఛాలెంజ్. ఏంటది? ఛాలెంజ్లను ఎదుర్కోవాలి. ఎటువంటి సందర్భాల్లో, విపత్కర పరిస్థితుల్లో, అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనప్పుడు
కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, రోదనలు, ఇక్కట్లు, ఇబ్బందులు ఎటువంటి వచ్చినా కూడా వాటిని ఛాలెంజ్గా మనము తీసుకొని, సవాళ్ళను తీసుకొని మన కాళ్ళ కింద తొక్కి పడేసి విజయ పతాకగా ఎగురుకుంటూ ముందుకు వెళ్ళాలి. రెడీనా మీరు? మీ మీద మీకు నమ్మకం ఉందా? ఇట్స్ సో సే ఎస్. రెడీనా? రెడీగా ఉండండి. థీమ్ అదే. ప్రపంచ మహిళా దినోత్సవం థీమ్ ఏంటంటే చూస్తూ మీ జీవితంలో ఈ రోజు నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితోటి ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మీకు మీరు ఏం చేసుకోవాలి? శపథం చేసుకోవాలి. మీకు మీరు శపథం చేసుకోవాలి, అంకితం కావాలి, ఆ బాటలో నడవాలి. అది చదువైనా కావచ్చు, ఉద్యోగమైనా కావచ్చు, బయట సమాజంలో తల ఎత్తుకొని తిరిగేటటువంటి పరిస్థితులకు ప్లానింగ్ కావచ్చు, రేపు మరొకటి కావచ్చు, ఫ్యూచర్లో గొప్ప మహిళలు ఎదిగడానికి అవకాశాలు అన్ని ఏదైనా కావచ్చు. మా థీమ్ అదే ప్రపంచ దినోత్సవం మహిళ. ఒక్కొక్క సందర్భంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోదాం. సో ఇక్కడ వరకు ఇది క్లోజ్ చేద్దాం ఈ సెషన్. అవునా? మీ చప్పట్ల మధ్యన హ్యాపీ అనిపించింది. సముద్రము మౌనంగా ఉండొచ్చు కాక సముద్ర గర్భంలో ఎన్ని రత్నాలు ఉంటాయి. అవునా కదా? మీరందరూ సముద్ర గర్భంలో ఉన్నటువంటి వాళ్ళు. నాకు తెలుసు మీరు నిన్న ఎందుకు ముందుకు రాలేదో సార్ అంటే భయపడ్డారు. అక్కడ పెద్దగా అక్కడికి వచ్చిన పెద్ద వాళ్ళు వస్తారు కదా, ఏం మాట్లాడాలి, వాళ్ళ ముందు ఏం మాట్లాడతామని మీరు భయపడరు. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కానీ, ప్రధానమంత్రి కానీ, మీరు అనుకున్నటువంటి మీ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చేటటువంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మీ అభిప్రాయాన్ని చెప్పాలి. ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు ప్రశ్నించగలగాలి. అదే గొప్ప అవకాశంగా మీ ఎదుగుదలకు ఒక మార్గంగా ఉంటుంది. సిద్ధమాగానికి పెద్ద ఉపన్యాసాలు అవసరం లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా మనం అనుకునే ఇవే. అవునా కదా? అమ్మ బయటికి వెళ్తున్నా అంటాం, పోయినా బిడ్డ జాగ్రత్త, వచ్చే కాడ పోయే కాడ అంటాం. జాగ్రత్త అనే మాటలు ఎంత ఉంటుంది. బయట రౌడీలు ఉంటారు, బయట వాడు వీడు ఏదో అంటుంటారు, లేకపోతే పాకెట్ వాళ్ళు ఉంటారు. బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త, దిగేటప్పుడు జాగ్రత్త, బస్సులో పర్సులో మనీ జాగ్రత్త, ఇవన్నీ అలా ఇంక్లూడే కదా. అందుకనే ఇంతవరకు మీరు చేశారు, సాహసం చేశారు, హ్యాపీ అనిపించింది. 10 మంది దీంట్లో మహిళా దినోత్సవ రోజున పాల్గొన్నారు మీరు. ఇది మీ ప్రొఫైల్లో, మీ లైఫ్లో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో మేము చదువుకునేటప్పుడు ఐప్సో అంటే ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ వాళ్ళు కార్యక్రమం పెట్టినప్పుడు నేను దాంట్లో పాల్గొన్నానని మీరు 99 ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు కూడా చెప్పుకోవడానికి గర్వంగా ఉంటాయి. ఒకప్పుడు స్వాతంత్ర పోరాటంలో లేదా తెలంగాణ సాయుధ పోరాటంలో చెప్పుకున్న మాటల లెక్కనే ఇది కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ కార్యక్రమానికి మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఒక సాహిత్యం, ప్రపంచ శాంతి కోసం ఉద్యమిద్దాం. మహిళా దినోత్సవానికి ప్రపంచ శాంతికి లింక్ ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అనేది తర్వాత ఉపన్యాసాలలో వస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చిన గెస్ట్లతోటి సార్ చేతుల మీదుగా, వచ్చిన గెస్ట్ల చేతుల మీదుగా ఈ పార్టిసిపెంట్కు పుస్తకాల బహుకరణ ఉంటుంది. సిఎస్సి ఫస్ట్ నదినే కదా, అనుష కవిత చదివింది కదా, చెప్పండి చూడండి కనీసం. కాజం సత్యనారాయణ గారి చేతుల మీదుగా సార్ ఉండాలని కోరుకుంటున్నాను. తక్కువ వాళ్ళది స్వప్న ఎంఈసి, డాక్టర్ లిఖిత గారు, డాక్టర్ లిఖిత గారు,
పెద్ద చెప్పట్లు. డాక్టర్ లిఖిత గారు. గుడ్ మార్నింగ్. నేను కూడా మీలాగా ఎన్నిక బెంచెస్ నుంచి వచ్చిందాన్ని. సో డోంట్ వరీ, డోంట్ గెట్ నర్వస్. ఎక్కువ టైం కూడా తీసుకోను. నాకు తెలిసి ఎలా ఉంటుందో ఎక్కితే అబ్బా వీళ్ళు ఏంటి ఇంకా వదలట్లేదు, ఆకలిస్తుంది అని ఫీల్ అయిందాన్ని నేను కూడా. సో డోంట్ వరీ. ఫస్ట్ థింగ్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారని చాలా మంది మేల్స్కి ఒక క్వశ్చన్ అనమాట. ఈక్వల్ అంటారు, వాళ్ళకి మాత్రం స్పెషల్గా ఎందుకు చేస్తారు అని. కానీ ద థింగ్ ఈస్, మేల్స్ ఎప్పుడు ఎర్నింగ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఫస్ట్ నుంచి ఉన్నాయి వాళ్ళకి. కానీ ఉమెన్కి ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి మేల్స్ని ఫేస్ చేస్తూ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చారు. సో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు సెలబ్రేట్ దేర్ సక్సెస్. అందుకని వీ సెలబ్రేట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఇంకా ఏంటంటే దేర్ ఆర్ సమ్ చిన్న చిన్న థింగ్స్ అనమాట. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజే చేయాల్సినవి కాదు. వీ షుడ్ ఎంకరేజ్ ఈచ్ అదర్, హెల్ప్ ఈచ్ అదర్, బీ ఎ బ్యాక్ బోన్ టు ఈచ్ అదర్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ టు మేల్స్. అది ఎలాగో మనం చేస్తాం ఇంట్లో, ఫాదర్స్కి, హస్బెండ్స్కి, బ్రదర్స్కి, అందరికీ ఎలాగో బ్యాక్ బోన్లా ఉంటాం. బట్ సాటి ఆడవాళ్ళకి కూడా బ్యాక్ బోన్గా ఉండి వాళ్ళు ఏదైనా బిజినెసెస్ కానీ లేకపోతే ఇనిషియల్గా హెల్ప్ కానీ అడిగితే వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం ఈజ్ అవర్ మినిమం బేసిక్ రెస్పాన్సిబిలిటీ. సో ఉమెన్స్ డే రోజు యూ జస్ట్ టేక్ ఎ నోట్ దట్ యూ విల్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ స్టాండ్ యాజ్ అ బ్యాక్ బోన్ టు ఈచ్ అదర్. నేను ఆ స్టేజ్ నుంచే వచ్చాను. డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు అచీవ్, మనకి ఇదంతా మన వల్ల కాదు, చదువుకున్నామా వెళ్ళామా ఇలా ఉండాలి, ఏదో ఒక డిగ్రీ వస్తే సరిపోతుంది, ఇదంతా ఏం కాదు. మీరేమనుకుంటున్నారో దాని గురించి కొంచెం కష్టపడండి, లైఫ్ ఎంజాయ్ చేస్తూ కష్టపడండి. బుక్సే పెట్టుకొని ముందు ర్యాంక్స్ కోసం వాటి కోసం పరిగెడుతూ అలా చదువుకోకండి. జస్ట్ చదువుకోండి, దాన్ని ఎంజాయ్ చేస్తూ చదువుకోండి. యూ విల్ అచీవ్ వాట్ యూ వాంట్. సో వన్స్ అగైన్ ఐఎమ్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు డాక్టర్ లిఖిత, రెండోళ్ళ పాప, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు ఉమాజీ కర్మప్రియ గారు, వేదిక మీద ఉన్నటువంటి నా సహచర ఉద్యమ సహచర మిత్రుడు కేవీఎల్ గారు, ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఇన్ఛార్జ్ గారు, మరియు అలాగే ఎపిసోడ్ మెంబర్ అయినటువంటి నాతో పాటు పనిచేస్తున్నటువంటి సెక్రటరీ రవికిషోర్ గారు, మీ కళాశాలకు అవకాశం కల్పించినటువంటి మిత్రుడు కళాశాల సెక్రటరీ గారు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, సోదరులు, అలాగే కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రప్రదంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెచ్చు. ముఖ్యంగా చాలామంది పిల్లలు మాట్లాడాలనే ఒక ఆలోచన ఉన్నదేమో, కానీ నేను మాట్లాడితే ఏమైనా తప్పుడు పోతేమో, ఎందుకు మాట్లాడాలనే దాంట్లో మోర్ దెన్ 50% ఉన్నట్టు అనిపించింది. బేసిక్గా నేను కూడా గవర్నమెంట్ టీచర్ నుండి వచ్చిన, సైకాలజీ తెలుసు. సరే, అంత పెద్ద ఉపాధ్యాయులు అయితే నేను కాదు, జాతీయ అవార్డు రాలేదని నేను ఒక 5 సంవత్సరాలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసి ఆ నేపథ్యంకి వెళ్ళి వచ్చిన. చాలామంది అంటే రూరల్ బేస్లో ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నారు, రూరల్ నుండి వచ్చినప్పుడు. ఇక సిటీ కల్చర్లో ఉన్నటువంటి అమ్మాయిలకు పేరెంట్స్ అంటే లేకపోతే రిలేషన్స్ అంటే సొసైటీ గురించి తెలియదు. బట్ రూరల్ బేస్ నుండి వచ్చినటువంటి ప్రతి పాపకు కానీ ప్రతి అమ్మాయికి కానీ డెఫినెట్గా తెలుసు. ఇంతకుముందు ఒక అమ్మాయి మాట్లాడింది, మా అమ్మాయి మొత్తం నాకు సర్వస్వం అని చెప్పి. గ్రేట్. ఎందుకంటే తన నిజ జీవితంలో ప్రాక్టికల్గా చూసింది. ఫస్ట్ గురువు ఎవరు మనకు? తల్లిదండ్రులు గురువు, దాని తర్వాత ఉపాధ్యాయులు గురువు, ఉపాధ్యాయుడు వర్గవర్ గురువు, నెక్స్ట్ మనకు. దాని తర్వాత మనం సమాజంలో ఏ రకంగా పోతున్నాం, సమాజం నుండి ఏం నేర్చుకుంటాం. ఇంతకుముందు లిఖిత చెప్పింది, నేను లాస్ట్ బెంచ్ నుండి వచ్చినాను. ఏ బెంచ్లో కూర్చున్నాను కదా, ఫస్ట్ చూస్ చేసింది మనం కేవీఎల్ గారు ఏమన్నారు, లాస్ట్ బెంచ్ నుండి ఫస్ట్ అమ్మాయి రమ్మన్నారు. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే
హ్యాపీ ఫీల్ అవుతుంది. నేను ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాను. మాట్లాడడానికి ఎందుకు రాదు అర్థం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ రావాలని కోరుకోవాలి కదా. ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు తెచ్చినప్పుడు నాకు రావాలని కోరుకోరావు. ఇద్దరు అక్కజల్లు ఉన్నట్టు కోరుకుంటారు కదా నేషనల్గా ఫస్ట్ నాకే రావాలని. మరి అటువంటిప్పుడు కూడా మనం చదువుని ఇన్వాల్వ్ అయ్యి చదువుకోవాలి. దాంట్లో మనకు టార్గెట్ ఉండాలి. ఇంతకుముందు ఒక పాట పాడుతూ అనగానే అమ్మాయి అన్నది కదా మగవా సినిమాలో పాట పాడుతుంది, తప్పే లేదు. కానీ ఇక్కడ సినిమా పాట కాదు కదా, దాన్ని ఎంజాయ్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏమిటి, అర్థం ఎందుకు. ఆడపిల్లనమ్మ అనే దాంట్లో శ్రీకృష్ణుడితో వచ్చినటువంటి సందర్భంలో అష్టమి రోజు జన్మిస్తే మాకు ఈ కష్టాలు ఎందుకు, అదే అష్టమి రోజు జన్మించినటువంటి శ్రీకృష్ణుడికి దేవుని ఎందుకు పూజిస్తారు. దేవుని పూజించరు, తనతో పాటు ఉన్నటువంటి సత్యభామను కూడా దేవత కూడా పూజిస్తారు. అట్లేం లేదు. అంటే చాలా వరకు అమ్మాయిలు ఏమనుకుంటారంటే, అమ్మాయిలు కాదండి మహిళలు కాదండి, మేము సెకండ్ లేయర్ అనుకుంటాం. సెకండ్ లేయర్ కాదు, యాక్చువల్లీ మేల్ కంటే స్టబన్గా ఉండేటువంటి వ్యక్తితో ఉండేవాళ్ళు ఫిమేల్స్. చాలా మీకు స్టబన్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు శక్తి అనేది ఆది పరాశక్తి అనేది మీలో ఉంటుంది. డెఫినెట్గా మీకు ఎక్కువ నైతికంగా బలం కానివ్వండి, ఒక మానసిక స్థైర్యం అనేది లేడీస్కి ఎక్కువ ఉంటుంది జెంట్స్ కంటే. జెంట్స్ మీకు అక్కడ కనిపిస్తారు, కానీ ఆడవాళ్ళకు ఉన్నంత శక్తి ఎవరు దాని ప్రపంచానికి మనం చెప్పలేము. దాన్ని అంటే దెర్ ఇస్ నో పారామీటర్స్ టు అట్లా అన్నది. సో ఈ మహిళా దినోత్సవం ఎందుకు పెట్టారు, లేకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు కావచ్చు, దాంట్లో కొంత పార్ట్ ఆఫ్ ది పార్ట్ అమ్మాయిల పాత్ర కూడా ఉంటుంది. మన వేషధారణ, మన భాష, మనం చేసేటువంటి దాంట్లో కూడా కొంత మన పాత్ర కూడా ఉంటుంది. చాలామంది అట్లా అనుకోకుండా జస్ట్ బ్లేమ్. అది కాకుండా మనం సాధించాలనుకున్న విషయాల్లో ఫోకస్ చేయాలి. జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ కల్చర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎట్లుందంటే కార్పొరేట్ కల్చర్ ఏముంటుంది, 10వ క్లాస్ చదివిన తర్వాత ఉంటే రాగానే వాళ్ళ పేరెంట్స్ కూడా ఆలోచించేది ఏంటంటే ఒక ఆయన ఎంపీసీ లేకపోతే బైపీసీ, ఈ రెండే కోర్సు. సిఈసీ చదువుతూ రాగానే ఇట్లా ఒక ఫీల్ వచ్చింది మాకు, అరే గ్రేట్ చాలా మంది అన్నారు సిఈసీలో ఎంపీసీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్. కానీ కార్పొరేట్ కాలేజ్ మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే నారాయణ, చైతన్య లేకపోతే గాయత్రి, ఇవన్నీ కాలేజీల్లో కూడా జరిగేది రెండే కోర్సులు, ఐదు ఎంపీసీ బైపీసీ. ఏం చదువుతున్న బిడ్డ అంటే ఒక ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఒక ఇంజనీరింగ్, ఒక మెడిసిన్. ఇవి ఎందుకు డివైడ్ చేస్తారు పేరెంట్స్ అంటే ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఆల్సో. నేను నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఇంజనీర్, ఒక డాక్టర్. సో అట్లా కాకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకున్నది మొత్తం భారతదేశానికి తీసుకున్నదంతా మెకాల ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎప్పుడో రాసిన బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి ఇంగ్లాండ్ నుండి గవర్నమెంట్లో తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇప్పటికీ అమెండ్ చేస్తుంది. మనకంటూ సొంతంగా ఒక సిస్టమ్ లేదు. ఆ సిస్టమ్ నుంచి తను ఫైట్ చేసి పద్మప్రియ గారు జాతీయ అవార్డు తీసుకునేవారు. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ రకంగా ఉంది మనకు అంత పెద్దగా మన దగ్గరికి మన కాలేజీకి వచ్చి మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వడం, అందులో పర్టికులర్గా ఉమెన్స్ డే రోజు టైం ఇవ్వడం అనేది ఆమెకి ఇప్పుడు కేంద్రీయ విద్యాలయంలో ప్రోగ్రామ్ ఉంది. తన గెస్ట్ అక్కడ కేంద్రీయ విద్యాలయం ఉండేది స్టేట్లో ఒక 5-6 స్కూల్స్ ఉంటాయి. జిల్లాకు ఒక స్కూల్ కూడా ఇవ్వలేదు, కొన్ని స్కూల్స్ ఉంటాయి. అక్కడ కేంద్రీయ విద్యాలయంలో చదువుతుంటే ఎంటైర్ మనకు భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని సమాజంలోకి వెళ్ళి సంబంధించినటువంటి అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానీ అక్కడ నేర్చుకుంటారు. అక్కడ ఉద్యోగం రావాలంటే చాలా కష్టం. ఆల్మోస్ట్ సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ కొడితే ఎంత టార్గెట్ ఉంటుందో, ఎంత కష్టం ఉంటుందో అక్కడ టీచర్లకు అంత కష్టం ఉంటుంది. అటువంటి దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్ని జస్ట్ పిలువగానే వచ్చినటువంటి పద్మప్రియ గారికి నేను ఐప్సో తరఫున మన వెంకటేశ్వర కాలేజ్ తరఫున ఆమెకు థ్యాంక్స్ చెప్తాను. నేను ఫోన్లో మాట్లాడాను, మేడం ఇట్లా ఉన్నది ఒక ప్రోగ్రామ్ ఉన్నది రావాలంటే డెఫినెట్ నేను హాఫ్ అన్ అవర్ వచ్చి వెళ్తాను అన్నారు. అయితే మీరు జనరల్గా ఏం చేస్తారంటే మేము చదువుకున్నప్పుడైతే మేము జిల్లా పరిషత్ హై స్కూల్ చదువుకున్నాం, రూరల్ నుండి వచ్చింది, పక్కా ఊరు నుండి వచ్చింది. మేము చదువుకున్న సిస్టంలో ప్రతి వారము ఒక లెక్చర్ ఉండేది, ఒక డిబేట్ ఉండేది. మేము చదువుకున్న జిల్లా పరిషత్ హై స్కూల్ డెఫినెట్గా మంత్లీ 2 డిబేట్స్ 3 డిబేట్స్ ఏదో ఒక సబ్జెక్ట్ మీద డిబేట్ పెట్టేవాళ్ళం. అప్పట్లో నేను 80s నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడానికి వెనుకపోతున్నారో అర్థం కావట్లేదు పిల్లలు. అసలు ఎవరు మాట్లాడతారు? ఇంతమంది 100 మంది ఉన్నారు మోర్ దాన్. మాట్లాడాలి కదా, ఇక్కడ మాట్లాడితేనే మీకు స్టేజ్లో మీరు మాట్లాడే అవకాశం వస్తుంది. నాకు ఎవరు నేర్పలేదు, అందరూ అక్కడికి వెళ్ళి వచ్చినారు. అవకాశం దొరికింది అన్నప్పుడు ఎంత వీలైతే అంత సద్వినియోగం చూసుకోవాలి. ఎక్కడైనా ఏ సబ్జెక్ట్ అయినా కానీ తప్ప కానీ అది ఒప్పుగా వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మన సంబంధం లేదు, మనం మాట్లాడాలి. స్టేజ్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఎక్కడి నుండి ఆకాశం నుండి ఊడొచ్చి ఎవరు మాట్లాడాలి.
ఎంతో కష్టపడి మేడం ఇక్కడ మలక్పేట స్కూల్లో టీచర్ తను ఈరోజు జాతీయ ఉపాధ్యాయురాలు అవార్డు అంటే మొత్తం ఎంటైర్ భారతదేశం నుండి 29 రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినటువంటి అందరినీ సెలెక్ట్ చేస్తారు కదా. అక్కడ ఒక టీం ఉంది, దానికైనా డబ్బులు పెట్టావు లేకపోతే ఫైనల్ చేసే ఉండదు. చాలా మంది అనుకుంటారు తప్పదు. ఆ స్టేజ్కి రీచ్ కావాలంటే అట్లీస్ట్ అందులో ప్రిలిమినరీ స్టేజ్లో పోయినా కానీ గొప్ప చాలా అనుకుంటారు. అటువంటి ఆవిడ మనకి ఈరోజు దొరికింది ఇక్కడ అటు అందుబాటులో ఉండి మనకు వచ్చింది అన్నప్పుడు ఆమె ముందర మీ వ్యూస్ కనుక ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. మీరు మాట్లాడేది తెలుసు, మిమ్మల్ని పిక్ చేస్తారు ఎక్కడో దగ్గర. అలాంటి వెంకటేశ్వర కాలేజీలో ఒక దివ్యాన అమ్మాయి చక్కగా మాట్లాడింది, లేకపోతే సోనాలి మిశ్రా మాట్లాడింది, మేఘన మాట్లాడింది అని చేసి ఎక్కడో దగ్గర కోట్ చేస్తామని. మళ్ళీ పోయినప్పుడు ఎక్కడైనా మీటింగ్ పెట్టు కేంద్ర విద్యాలయం వెళ్తుంది. నేను ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో మాట్లాడాను. జనరల్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలే, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న పిల్లలే ఎక్కువ మంది స్పీకర్స్ అవుతారు. మీకు తెలుసో తెలియదు, సుధాకర్ రెడ్డి గారు చెప్పాలి. వాస్తవం కదా, మనం కూడా జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చినాం కదా. ఎక్కువ స్పీకర్స్ అయిన వాళ్ళంతా కూడా ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న వాళ్ళే ఎక్కువ స్పీకర్లు అవుతారు. ఈరోజు ఎందుకు కావట్లేదంటే కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మారింది కాబట్టి వాళ్ళకి కావాలి, ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, దాని తర్వాత ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, నా బిడ్డ అమెజాన్లో చేస్తుంది, లేకపోతే స్విగ్గీలో, లేకపోతే దీనిలో చేస్తుంది. ఆయన ఇచ్చే జీతం మన చదువుకు సంబంధం లేదు. ఒక్కరైనా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూ లేరు. ఎందుకు చేయలేకపోతుంది? ఇంకొకటి, ఆడది అనగానే ఒక రకమైనటువంటి భావాన్ని తీసుకొచ్చి సమాజం అట్లా చేస్తున్నటువంటి నేపథ్యం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి మన నిర్భయ చూసాం, లేకపోతే దిశ కేసు కానీ, ప్రియాంక కేసు కానీ రకరకాలు చూస్తున్నాం. దాంట్లో ఎదుర్కొనేటువంటి మనస్థైర్యం మనకు స్పోర్ట్స్ కూడా లేవు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆ షీట్ ఇన్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాలుగా పోలీస్ ఫోర్స్ తోటి మాత్రం ఈరోజు కొంచెం అద్భుతంగా ప్రయాణం చేస్తున్నాం. మనం ఎక్కడ కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మీరు స్వతహాగా మీరు ధైర్యస్తుంది, మీకు ఆ ధైర్యం ఎంత ధైర్యం ఉందనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అంత ధైర్యం ఉండేటువంటి మహిళలకు ఎక్కువ ధైర్యం ఉంటుంది, మనోస్థైర్యం ఉంటుంది. కాబట్టి మీరు సీరియస్గా పనిచేసుకొని ఎంపవర్మెంట్ గురించి మీలో మీకున్నటువంటి సృజనాత్మకత ఏదైతే స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా సాధించేది ఏముండదు. బుద్ధితలు నేర్వగరాని విద్య బుద్ధారు నేర్పించిందని అంటే మీరు తలుచుకుంటే అది సాధించేది ఏముండదు. మహిళలు తీసుకోండి, ఒక టెన్సింగ్ నార్కే తీసుకోండి, ఒక మదర్ తెరిసా తీసుకోండి, లేకపోతే ఒక ఇందిరాగాంధీ తీసుకోండి, ఎక్కువ మనుషులు రాణి రుద్రమని తీసుకోండి, ఝాన్సీ లక్ష్మీబాయి తీసుకోండి, తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక చాకలి ఐలమ్మ స్కూల్ తీసుకోండి. చాలా మంది మేలు ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్లో కూడా చందాకు వచ్చారు. ఐసిఐసి బ్యాంకింగ్ సిఇఓ, ఒక ఇన్ఫోసిస్ అధినేత సుధామూర్తి గారు, చాలా మంది మనం ఎంతో మంది ఉన్నారు. అంటే లెక్కలేనంత మంది ఈక్వల్గా మహిళలు ఈరోజు పురుషులతో సమానంగా 50% ఉన్నటువంటి నేపథ్యంలో ఈక్వలెంట్గా మహిళలు కూడా సాధికారత, మహిళా సాధికారతని సంపాదించుకునేటువంటి దశలు ఉన్నాయి. ఇంకా మనం ఏదో మహిళా దినోత్సవం లేకపోతే ఓన్లీ స్పెషల్గా మహిళలే ఏం రావట్లేదు కాబట్టి మనం ఏదో ఇంపోజ్ చేయాలి, మనకి ఏదో చెప్పాలన్నది మీకు చాలా తెలిసిన విషయాలు. మీలో ఉన్నటువంటి స్కిల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే మాత్రం తప్పకుండా మీరు సాధించేది ఏముండదు. ఈరోజు చాలా మంది కిరణ్ బేడి తీసుకోండి, ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆ రకంగా ఉన్నటువంటి టార్గెట్ ఉండాలి. మనం చూసుకోకూడదు. నేను పైకి ఎక్కేటప్పుడు బోర్డు మీద చూసాను, లెటర్స్ రాశారు, చాలా బాగా కొటేషన్, క్రియేటర్ ఆఫ్ ది అంటే ఎంత అద్భుతంగా మీ కొటేషన్ ఇచ్చింది కాలేజీలో. నేను చదువుకున్నప్పుడు మా బోర్డు మీద రాశారు, బ్లాక్ బోర్డు మీద చాక్పీస్తో రాసేవాళ్ళు. ఈ రోజుకు ఉన్నటువంటి కొటేషన్ అంటే మీకు అంత స్కిల్స్ని డెవలప్ చేసే దాంట్లో కానీ, కోడ్ చేసుకో దాంట్లో కానీ, మీరు చదువుకునే దాంట్లో మాత్రం ఒక కమిట్మెంట్ తోటి ఒక గోల్ నిర్దేశించుకొని చదువుతా మాత్రం మీరు సాధించడానికి ఏది ఉండదని చెప్తూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మాకు ఈ అవకాశం కల్పించినటువంటి వెంకటేశ్వర కాలేజ్ యజమాని శ్రద్ధగా విన్న అమ్మాయిలందరూ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలుసు. తెలంగాణ వచ్చినటువంటి నమస్కారం. సత్యాన్ని గారు చెప్పినారు మేడం గురించి. ఒక ఇంటర్వ్యూ V3 ఛానల్ ఇంటర్వ్యూ చేశారు మేడం. చాలా అసలు విద్యార్థులు వెనక బెంచ్లో ఉన్నటువంటి విద్యార్థుల గురించి ఉపాధ్యాయుల ఆలోచన ఎట్లుంటుంది, మొదటి బెంచ్లో ఉన్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచన ఎట్లుంటుంది, తెలిసి తెలియక అంటే వాళ్ళలో ఉన్నటువంటి విద్యాగాన్ని తోడేటటువంటి క్రమంలో వాళ్ళు ఎటువంటి పాత్ర పోషిస్తారు అనేది
చాలా గొప్పగా చెప్పారు. V3 ఛానల్ అంటే అది సమాజ హితము, మన లక్ష్యం సమాజ హితం అని అంటారు. చూస్తుంటారు కదా జనరల్గా V3 ఛానల్ అధిపతి వారే పెట్టారు, కాచం సత్యయ్య గారు వారిదే. చూడండి జనరల్ తెలుసు, దాంట్లో లింక్ కూడా ఉంటుంది, సభ పంపిస్తాను. అయితే గొప్ప కృషి చేశారు. ఆ కృషికి ఫలితంగానే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికైనరు. అందుకు ఐప్సో రాష్ట్ర కమిటీ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మీ చెప్పండి. వారి స్ఫూర్తితో విద్యార్థులకు తమ భవితవ్యాన్ని కనుక, తమ డెస్టినీ కనుక చూసుకోగలిగితే ఈ కార్యక్రమానికి కూడా కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఓకేనా? ఇప్పుడు వారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి, మమ్మల్ని ఇన్వైట్ చేసిన కాచం సత్యనారాయణ గారికి, ఆయన అనగానే పెద్దలు ఇమ్మీడియట్గా ఆ ప్రోగ్రామ్ని ఒక 1 hour డిలే చేసి ఇటు రావడం జరిగింది. యాక్చువల్గా అక్కడికి 12కే నేను ఉండాలి, నేను కొంచెం 1 వరకు వచ్చేస్తానని చెప్పేసి ఇటు రావడం జరిగింది. అయితే ఈ కాలేజ్లోకి రూమ్లోకి నేను ఎంటర్ కాగానే నాకు ఫస్ట్ పలకరించిన ఫేసెస్ నా స్టూడెంట్స్. ఎంతమంది ఉన్నారు ఇంకా చేతులతో? మై స్టూడెంట్స్, ఎస్. వెరీ ఫస్ట్ పేజ్ ఐ కుడ్ సీ ద స్మైల్ ఇన్ హర్ ఐస్ లోనే ఆ సంతోషం కనబడింది నాకు. మాస్క్ మొహం అంతా అక్కర్లేదు. సో ఒక టీచర్కి అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది టు సీ దేర్ హర్ స్టూడెంట్స్ సక్సీడ్. సో ఇది స్పెసిఫిక్గా కామర్స్ కాలేజ్, కామర్స్ కోర్స్. ఓకే, సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ చూసింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్, ఆమె ఇప్పుడు సార్ చెప్పారు ఇందాక మీకు ఎంపీసీ ఆర్ బైపీసీకే వెళ్తారు అందరూ, కానీ మీరు అవి 2 కాకుండా మీకు ఇష్టమైంది సీసీకి వచ్చారు అంటే డెఫినెట్గా పక్కన పెట్టేసి వాటిని పక్కన పెట్టి ఇటు వచ్చి చేరారు. అండ్ స్పెసిఫిక్గా కామర్స్ కాలేజ్లో చేరారు అంటే ఇట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్. మీ కామర్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తెలియజేస్తుంది. దట్స్ అ గుడ్ థింగ్ మా. ఎప్పుడైనా సరే మన మనసుకు నచ్చింది, మనకు ప్యాషన్ ఏదైందో అదే చేయాలి. ఇప్పుడు ఎంపీసీ చేసి ఈ కోర్స్ చేసి ఇది చేస్తే నాకు పెద్ద ప్యాకేజ్ వస్తుంది, ఎన్నెన్నో లక్షల్లో నేను సంపాదిస్తాను, లేదా బైపీసీ తీసుకొని అంటే ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ టువర్డ్స్ ఇట్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఆ ప్యాకేజ్లను చూడకండి, మీకు సంతోషాన్ని ఏమిస్తుందో అదే పని చేయండి. వాట్ మేక్స్ యూ హ్యాపీ. ఈ పని చేస్తే నాకు ఇది ఆనందాన్ని ఇస్తుంది, ఈ సమాజ సేవ చేస్తే ఒకరికి హెల్ప్ చేస్తే నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు అనుకోవచ్చు ఈ స్టూడెంట్గా నేను ఇప్పుడు ఏం చేయగలను, సమాజానికి నేనేం చేయగలను. తప్పకుండా చేయొచ్చుమా. ఏం చేయొచ్చు? మీ ఇంటి పక్కన చిన్నారులకి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఒక అరగంట పాఠం చెప్పినా, చదువు చెప్పినా, ఇట్ ఈస్ యువర్ సర్వింగ్ ద సొసైటీ. ఓకే, అది మీరు చేయగలరు కదా? ఎస్ ఆర్ నో? ఎందుకు లంచ్ టైం అయిందా? ఎస్. సో యూ కెన్ డూ యువర్ పార్ట్ బై టేకింగ్ సింపుల్ టాస్క్. పెద్దవి మనం డబ్బులు ఖర్చు చేస్తేనే సమాజానికి ఏదో పెద్ద సేవ చేసినట్టు కాదు. అఫ్కోర్స్ అది చేయగలిగితే చేయాలి. మన వల్ల అయ్యే చిన్న పనులు, మీ ఇంటి పక్కన చిన్నది, లేదా మీ మదర్ పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీలోంచి చిన్న అమౌంట్ అయినా సరే ఒక ఫీజు కట్టలేని వాళ్ళకి హెల్ప్ చేసిన, మైట్ బి 100, మైట్ బి 200, ఇట్ డజంట్ మ్యాటర్. ఆ ఫీలింగ్, నేను హెల్ప్ చేయాలి, సమాజానికి ఏదన్నా చెయ్యాలి అనే ఫీలింగ్ ఒకటి, అర్థమైందా? సో యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ రైట్ నౌ ఇట్ సెల్ఫ్ సో దాట్ యూ కెన్ రీచ్ గ్రేటర్ హైట్స్. ఇంకొక పాయింట్ నేను చెప్పాల్సింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడైనా అంటే జనరల్గా ఆలోచించేది ఏంటంటే, దే ఆర్ గుడ్, వాళ్ళకి బాగా ఉంది, లేదా వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ఆ స్థానానికి రీచ్ అయ్యారు అనే వ్యూలో ఉంటారు. ప్రతి మనిషికి జాయ్స్ అండ్ సారోస్ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. మైట్ బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఎవరికైనా సరే సంతోషాలు, దుఃఖము అనేది ప్రతి వారి జీవితంలో ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకుండా వాటిని ఎట్లా ఫైట్ చేయాలి, ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా బయటపడాలి అనేది ఆలోచించాలి. సో టుడే ఐ వుడ్ లైక్
వెళ్ళే పరిస్థితులు నా లైఫ్లో వచ్చిన విషయాలు నేను షేర్ చేసుకుంటాను మీతో. ఎందుకు అంటే నేను చెప్తున్నాను, ప్రతి వాళ్ళ లైఫ్లో ఉన్నాయి. ఇట్స్ నాట్ సంథింగ్ మీరేమనుకోండి నా దగ్గర మా పేరెంట్స్ దగ్గర డబ్బులు లేవు, లేదా నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, లేదా నాకు చక్క డ్రెస్సులు లేవు. యూ డి నాట్ ఫీల్ దట్. దట్స్ నాట్ ఇంపార్టెంట్. దట్స్ నాట్ దాట్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇన్ మై లైఫ్ I lost my father when I was just 9 years old. 9 ఏళ్ల వయసులో మా నాన్నగారు అంటే ఒక మంచి ఏమంటారు స్టేటస్ లో ఉన్న ఒక సూపరింటెండెంట్ పోస్ట్ లో ఉన్నారు, హెచ్ఎండిలో చేసేవారు. We lost him at the age of 9 years and I was the eldest. నేను పెద్దదాన్ని మా ఇంట్లో. నాకు 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. My mother was educated but did not qualify 10th qualify లేదు అప్పటికి. మా నాన్నగారు పోస్ట్ ఇమీడియట్ గా తను జాయిన్ అయ్యే పరిస్థితిలో లేదు. ఎందుకు అంటే మా చిన్న చెల్లెలు షీ వాజ్ జస్ట్ 2 years old. పెద్ద చెల్లెలు 3 years old. షీ వాజ్ అంటే ఒకసారి ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకుంటే ఒకసారి ఆలోచించండి. అంటే వీ షుడ్ గివ్ అప్. అంటే పరిస్థితులు అట్లా వస్తే లెట్ us fight for it. Let us okay, this is in my life, what I can do, what I should do. ఇందులోంచి బయటపడడానికి నేనేం చేయాలి అది ఆలోచించాను. మీరు నమ్ముతారో లేదో, నేను స్కూల్ ఏజ్ లో ట్యూషన్ స్టార్ట్ చేశాను. when I was just 8th class, when I was in 8th class స్కూల్ లైఫ్ లో టు సపోర్ట్ మై మదర్. మా మదర్ ఇన్కమ్ ని సపోర్ట్ చేయడానికి నేను నలుగురిని పెంచాలి అంటే మీకు పరిస్థితులు తెలుసు. ఓకే, సో అట్లా స్టార్ట్ అయింది నా టీచింగ్ ప్రొఫెషన్. స్కూల్ లైఫ్ లోనే స్టార్టెడ్ టీచింగ్ ద కిడ్స్. నేను ఇవన్నీ ఎందుకు మీతో షేర్ చేస్తున్నాను అంటే మీ లైఫ్ లో ఉన్న చిన్న విషయాలు కావచ్చు, పెద్ద విషయం కూడా కావచ్చు, పెద్ద దుఃఖం అంటే సాడ్ మూమెంట్స్ కూడా వస్తాయి లైఫ్ లో. రావని ఏం లేదు, ఎవరికి వస్తాయి. ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకి లేవు, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారని మీరేం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఎదిరించి నిలదొక్కుని ముందుకు సాగడమే జీవితం. రైట్? సో ఓల్డ్ సిటీలో ఉన్న మా ఫ్యామిలీలో ఆల్ 3 sisters, అమ్మాయిలు 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ని. అండ్ ఐ హావ్ చూసన్, నా ప్యాషన్ అది, టీచింగ్ అనేది నా ప్యాషన్. చిన్నప్పటి చెప్తున్నాను కాబట్టి అలా నా ప్యాషన్ ఏర్పడిపోయి టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్లో 2nd ర్యాంక్ సాధించాను. అంటే ఒకసారి ఆలోచించడమ్మా, ఇంటికి పెద్ద దిక్కు, తండ్రి లేని పరిస్థితి, ఇన్కమ్ కి ప్రాబ్లము, అంటే చిన్న ఖర్చులో కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో నుండి చదువు మీద శ్రద్ధ పెట్టి నేను చదువుకుంటూ మా చుట్టుపక్కల స్టూడెంట్స్ కి చెప్తూ మా చెల్లెళ్ళకి సపోర్ట్ చేస్తూ నేను యూనివర్సిటీ ర్యాంక్ తెచ్చుకున్నాను. నిజానికి నాకు నేను చదువుకునే అవకాశం ఉండదు కాదు, బికాస్ ఐ హ్యావ్ టు టీచ్. అది ఫాలోయింగ్ అర్థమవుతుందా? నేను ఇంత డీటెయిల్ గా ఎక్కడ మాట్లాడను, ఇంత నేను షేర్ చేసుకోను, కానీ మీ ముందు నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది, అందుకని చేస్తున్నాను. ఇంత డీటెయిల్ గా నేను ఎక్కడ షేర్ చేయను, బికాస్ మనము సారోస్ ఏం షేర్ చేయం కదా, హ్యాపీనెస్ షేర్ చేస్తాం కదా, రైట్? సో వాట్ ఐఎమ్ షేరింగ్ ఇస్ ఐ హావ్ సీన్ ఇన్ యువర్ ఫేసెస్. మీలో ఎక్కడో ఏదో నేను తక్కువ అనే ఫీలింగ్ నాకు కనబడింది ఇక్కడ స్టేజ్ మీద నుంచి కూర్చున్నప్పుడు. మీరేం తక్కువ కాదు, యూ కెన్ డూ. మీరు అద్భుతాలని సృష్టించగలరు, సాధించగలరు. ప్రతి అమ్మాయి ఒక శక్తి, సార్ చెప్పారు ఇందాక, మీలో ఒక శక్తి దాగి ఉంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా అనుకోకూడదు. మీరు ఏదైతే సాధిద్దాం అనుకున్నారో పట్టుదలగా కృషితో దాని గురించి ఆలోచించి, అఫ్ కోర్స్ మైండ్ లో గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ సెట్ చేసుకుని సరిపోయినట్టే కుదరదాం. పట్టుదలగా అది సాధించే వరకు యూ హ్యావ్ టు స్ట్రగుల్. Are you following? Yes. So from that stage I could reach a position where I taught the university and from there అక్కడి నుంచి కూడా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే, అంటే ఎప్పుడు ఎవరో ఒకరు మనల్ని సపోర్ట్ చేయాలనుకోదు, మనమే వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితికి మనం ఎదగాలి. అర్థమవుతుందా? అమ్మాయిలకి సపోర్ట్ కావాలి, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇందాక చెప్పారు కదా, ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దట్. మనం మనకే సపోర్ట్ అవ్వాలి, ఒకళ్ళకి సపోర్ట్ అవ్వాలి, ఎదగడానికి ప్రయత్నం చేయాలి. జీవితంలో వచ్చిన కష్టాలని ఎదిరించి
ఎదిరించి ఎవరైనా ఒకరు షేర్ చేసుకోగలరా మీ లైఫ్లో మీరు ఫీల్ అవుతున్న కష్టాన్ని ఇక్కడికి వచ్చి ఎవరైనా షేర్ చేసుకోగలరా? కొంచెం కష్టం కదా కష్టాలు వచ్చి షేర్ చేసుకోవడం అంటే. ఓకే, సో గో విత్ యువర్ ప్యాషన్. ఫస్ట్ థింగ్ మీకు నచ్చిందే చేయండి. మీరు ఏదైతే గోల్ సెట్ చేసుకున్నారో, ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వాటిని ఎదిరించి కృషి చేసి అక్కడికి రీచ్ అవ్వండి. అవార్డులు వాటంతటవే వస్తాయి. మనం అవార్డుల కోసం పని చేయక్కర్లేదు. మన పనిని చిత్తశుద్ధితో చేస్తే చాలు. మీరు ఏ ఫీల్డ్లో అయినా ఉండండి. రేపు పొద్దున మీరు ఇప్పుడు బీకామ్, మీకు సిసి అయిన తర్వాత బీకామ్ ఎంకామ్ చేయొచ్చు, లేదా మీరు సిఏ తీసుకోవచ్చు, ICWA ఆప్షన్స్ మీకు చాలా ఉన్నాయి కదా, బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏ జాబ్ అయినా సరే, మీరు మీ లైఫ్లో మీరు ఏ టాస్క్ తీసుకున్నా సరే దాన్ని చిత్తశుద్ధితో చేయండి. ఏదో చేస్తున్నామన్నట్టే చేస్తే రిజల్ట్ రాదు. అర్థమైందా? దిస్ ఈజ్ మై జాబ్, దిస్ ఈజ్ మై ప్యాషన్. దీని గురించి నేను నా 100% ఇస్తాను అనుకొని పనిచేయాలి. Is that clear, children? Yes. So, go with your passion, work hard to reach there, and be sincere in your work. Be an example for others, inspire others, and I wish you all the best. And I thank the organizers for giving me this opportunity. బట్టలు విప్పి చూపుతున్నది, పాడు బుద్ధుల ప్రపంచకరణ ఆడవాళ్ళతో ఆడుతున్నది. ఎక్కడికి వెళ్తుంది ఈ లోకం? ఎక్కడికి వెళ్తుంది ఈ లోకం? ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్తుంది ఈ లోకం? ఏమైపోతుంది? ఎదిగిన బిడ్డలు ఒదిగి ఉండరు. వెనకటి పద్ధతి చెప్పుతే వినరు. కట్టుబాట్లను కొట్టివేస్తారు. మోడ్రన్ బతుకులం మోజు పడతారు. ఫ్యాషన్ ఊపిలో పడిపోతుంటారు. కాషన్ ఇచ్చిన కళ్ళు తెరవరు. అందం ఛానల్లో నాయన కొంపలు ముంచెనురా. అందం ఛానల్లో నాయన కొంపలు ముంచెనురా. కొండల మధ్యన నీటి పాయల కోరికలు పెంచే చీలిక గుడ్డలు. కొండల మధ్యన నీటి పాయల కోరికలు పెంచే చీలిక గుడ్డలు. పాము మెడకల నడకలుంటవి, కామోద్రేకపు చూపులుంటవి. పాము మెడకల నడకలుంటవి, కామోద్రేకపు చూపులుంటవి. బట్టలు బరువై దేహం ఉంటది. ఫ్యాషన్లంటుండ్రో నాయన పేలిపోతుండ్రు. ఫ్యాషన్లంటుండ్రో నాయన పేలిపోతుండ్రు. ఇది దోపిడి సంస్కృతి. ఇది దోపిడి సంస్కృతిలో నాయన అంతం చూడండి. అంటే మహిళా సమాఖ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం జరుపుకుంటుంటే ఫ్యాషన్ల పేరుతోటి ఆడవాళ్ళను అటువైపు అవుతున్నారు. కానీ మేడం ఇక్కడ ఫ్యాషన్ మన గోల్ వైపు మనం అంకిత బలంగా ఉండాలా, మనం అటువైపు నడవాలని చెప్పుకుంటే దోపిడిదారులు బలవంతులు ధనవంతులు మన మైండ్లోకి ప్రవేశించి, మన మైండ్లోకి ప్రవేశించి, మన ఆలోచనలోకి ప్రవేశించి మనం చేయదలుచుకున్నటువంటి లక్ష్యం వైపు నడవకుండా, మనం తినవలసినటువంటి తిండిని తినకుండా, మనం చెప్పవలసినటువంటి మాటలు చెప్పనీయకుండా, మనం కట్టుకునే బట్టలు మనకు కాదు ఇది కొనండి అని చెప్పుకుంటూ మీకు రిపేట్ ఇస్తాం, తగ్గిస్తామని మనల్ని అటువైపుగా మళ్ళిస్తుంటది. దోపిడీ సంస్కృతి వైపు మహిళలను మళ్ళిస్తున్నది. కాబట్టి 1848లో ఏర్పడినటువంటి మొట్టమొదటి గవర్నమెంట్ షాపులో జరిగినటువంటి స్ట్రైక్, ఆనాడు ఆడవాళ్ళందరూ పిడికిలు బిగించి సమ్మె చేస్తే నేషనల్ ఉమెన్స్ డే అని ప్రకటించుకుంటే 908లో అది 910లో ఏర్పడినటువంటి క్లారా, జర్మనీ దేశం సోషలిస్ట్ పార్టీ నాయకురాలు, అభ్యుదయవాది, విశ్వ మానవ ఆలోచన కలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఆమె ఇలాంటిగానే చదువుకొని, ఇలాంటి కళాశాలలో చదువుకొని అభ్యుదయ భావాల వైపు, మానవ ప్రగతి వైపు ఆలోచించడం వల్ల ఆ రోజు ఆమె చెప్పింది ఏమని, ప్రపంచ మహిళా దినోత్సవం యొక్క ఆవశ్యకత ఉన్నది. మహిళలందరం కూడా ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఒకటే గొంతు వినిపించాలి. ప్రపంచ మహిళల యొక్క పురోగతి కొరకు ఉద్యమించాలని పిలిపించింది క్లారా గారు. ఇవాళ మనం గుర్తు తెచ్చుకోవాలి. వీ షుడ్ రిమెంబర్ దెమ్. మహిళా దినోత్సవం అంటే ఉట్టిని ఊరేగింపులు చేయటము,
లేకపోతే పండుగల లెక్క పబ్బాల లెక్క అలాగే మళ్ళీ యథావిధిగా ముగ్గులేయటము డాంగ్ చేయటం అనేది కాదు. ఆనాడు చేసినటువంటి ఉద్యమకారులు ఎవరు, ఎందుకు ఆ రకంగా ఆలోచించారు? శ్రామిక లోకం యొక్క ఉక్కు పిడికిలను ఛేదించడానికి, బానిసత్వం నుంచి బయటపడడానికి, మహిళలందరినీ సంఘటితం చేయడానికి ఆనాడు జ్ఞాన ఆలోచించింది. దేశ మహిళా దినోత్సవం పోయి ప్రపంచ మహిళా దినోత్సవం ఏ రకంగా వచ్చింది, 1910లో ఏ రకంగా వచ్చింది, అభ్యుదయవాదులందరూ ఏ రకంగా కదిలారు, కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికుల ఏకం గంటన్న నేపథ్యం నుండి ప్రపంచ మహిళలందరూ కూడా కదలాలనే పిలుపొచ్చింది. మనం దాన్ని గుర్తు చేసుకోవాలి కదా, దాన్ని గుర్తు చేసుకోవాలి. ఈనాడు ఉన్న వర్తమానం అంతా గతకాల పురాణాల మీద నడుస్తున్నది. ఇంతకుముందు ఒక అమ్మాయి చెప్పింది, విద్యార్థిని చెప్పింది, ఏమి మనలో కొంత మార్పు వచ్చిందని. ఎస్, ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటి మహిళా గొంతు ఏనాడైతే ప్రపంచానికి వినిపించిందో ఆ గొంతు యొక్క వైబ్రేషన్స్ వల్లనే మహిళలంతా కదిలేంద్రు. అందుకనే సంఘాలు ఏర్పడ్డవి. ఆ వాళ్ళ యొక్క లక్ష్యాలను మనం ఒక్కసారి నెమరు వేసుకోవాలి. ఆ లక్ష్యాలను నెమరు వేసుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు వెళ్ళాలి. మన భవిష్యత్తుకు ఇంతకుముందు చెప్పారు కదా, మేడం చెప్పింది, కాచం సచ్చయ్య గారు చెప్పారు, తర్వాత డాక్టర్ లిఖిత గారు చెప్పారు, సార్ చెప్పారు. అందుకనే మన లక్ష్యాల వైపు సమాజంతో మహిళలు, ఉమెన్స్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్. ఇప్పుడు స్లోగన్ ఏంటి? మహిళల హక్కులే మానవ హక్కులు. నో ఉమెన్ నో ప్రోగ్రెస్. ఉమెన్ అంటేనే శాంతి, ఉమెన్ అంటేనే ప్రగతి, ఉమెన్ అంటేనే హక్కులు. ఇవన్నిటిని ప్రతి స్త్రీ మీద ఆధారపడి ఉన్నది. అందుకనే మీరందరికీ ఈరోజు మామూలుగా ఏదో జరుపుకోవడం కాదు, అది ఆలోచించాలి. థాట్ ప్రొవోకేట్. మీరందరూ కూడా ఆలోచించండి. యథార్థవాది లోక విరోధి అంటారు, అవునా? విన్నారా ఈ సామెత? వినలేదా? పోనీ నిజం చెప్తే 2 2 అంటే ఎంత? ఒకప్పుడు ఉండే 2 2 4 అన్నందుకు గుండాలు విసినటువంటి లక్ష్యం అని చెప్పేసి. అంటే వాస్తవాలు మాట్లాడితే లాఠీలు మన వీపుల మీద నాట్యం చేస్తాయి, తుపాకీ గుండెల్లోకి గుచ్చుకోపోతాయి అనేటటువంటి చెప్పుకున్నటువంటి రోజులు. ఎస్, వాస్తవం మాట్లాడండి. వాస్తవం మాట్లాడంటే మహిళలకు హక్కులు కావాలి, పార్లమెంటులో రిజర్వేషన్ కావాలి, గ్రామ స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు, ఢిల్లీ వరకు మన వాటా మనకు కావాలి. మహిళలను సమానంగా గుర్తించాలి. జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. ఎడ్యుకేషన్ టు ఆల్, బ్రైట్ ఫ్యూచర్ టు ఆల్ అనేటటువంటి ఒక ఆలోచన రావాలి. మనం అణిగి ఉన్నంత కాలం చెప్పు కింద, ఇనుప భాగాల కింద బల్లి లెక్క తొక్కేస్తూనే ఉంటారు. మీరు తలెత్తి తిరగండి, ఠాగూర్ చెప్పినట్టుగా. మీరు తలెత్తి నిలబడండి, తల ఎత్తి నడవండి. తల దించుకొని ఉన్నంత కాలం ఎదుటివాడు తొక్కుతూనే ఉంటాడు. తరతరాల ఈ మోసాలన్నీ, ధనవంతులు చేసేటటువంటి దౌర్జన్యాలన్నీ, బలవంతులు చేసేటటువంటి పన్నాగాలన్నీ ఇకపై చెల్లమంటూ నాడు శ్రీశ్రీ ఒక మాట చెప్పాడు. చెల్తే మనం ఈరోజు ఇట్లా ఉండేవాళ్ళమా? తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు చేశారు కమ్యూనిస్టులు? అభ్యుదయవాదులు ఎందుకు రచనలు చేశారు? కన్యాశుల్కం, బాల్య వివాహాలు ఉన్నాయా? ఇప్పుడు వితంతు వివాహాలు ఉన్నాయా? ఏది మన సతీ సగమనాలు ఉన్నాయా? లేవా? వితంతు వివాహాలు ఉన్నాయా? అన్నింటినీ కలిపి కొట్టలేవంటే బాలగంగాధర తిలక్, రాజారాం మోహన్ రాయ్ వీళ్ళందరూ ఐడియా ఉన్నది కదా మీ అందరికీ. ఎంత సంస్కరణ ఉద్యమాలు చేశారు? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఆలోచించండి. బాల్య వివాహాలు ఈ రోజు లేవంటే పుత్తడి బొమ్మ పూర్ణిమ కథలు చదువుకున్నాం కదా మనం. అందుకనే ఈ రోజు ఇంత మార్పు వచ్చిందంటే ఆ అంతర్జాతీయ పోరాటాల ఫలితంగానే ఆలోచిద్దాం. ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుందాం. రేపటి మన టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఈ కళాశాలలో ఉన్నటువంటి 100 మందో 150 మందో విద్యార్థులలో 1 2 3 10 మంది బయటకు వచ్చినా కూడా, ఆలోచించినా కూడా అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం అదే లక్ష్యంతో ముందుకు పోతున్నది. నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కాచం సత్యనారాయణ గారు కూడా అంతే, కోఆర్డినేటింగ్ జనరల్ సెక్రటరీ బాధ్యతలు. ఈ మానవ హక్కుల గురించి, యుద్ధాలు లేని రాజ్యం, దేశ ప్రపంచం గురించి, యుద్ధాలు లేని ప్రపంచం గురించి, మతమౌఢ్యాలు లేని ప్రపంచం గురించి ఈ రకంగా పోరాడుతూ ఉన్నది అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం. అందుకనే ప్రియమైన విద్యార్థులారా మీ అందరినీ కోరేది ఒకటి, ఈ దేశంలో శాంతి విరజిల్లాలంటే, ఈ దేశంలో మానవ హక్కులు విరజిల్లాలంటే, ఈ దేశంలో ప్రగతి
ప్రగతి విరబూయాలంటే ఈ దేశంలో కుటుంబంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఆడ మగ, ఆడ శిశువు మగ శిశువు అనేటటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ ఈక్వల్ గా చూడాలంటే ఈ దేశంలో మతతత్వవాదంతో, కులతత్వవాదంతో, సామ్రాజ్యవాదంతో ప్రతి ఒక్కరు ఇంకొకరిని దోచుకోకుండా ఉండాలంటే మీరంతా కూడా ఆలోచించాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఉపన్యాసాల్లో ఉన్నటువంటి జిస్టును మీరు అర్థం చేసుకొని ఆ రకంగా ఎదిగితే ఈ రోజు మహిళా దినోత్సవానికి ఒక సార్థకత ఏర్పడుతుందని నేను కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం మేడం గారు వచ్చారు, సందేశం ఇచ్చారు. ఒక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా వారు ఇచ్చినటువంటి మెసేజ్ కూడా తీసుకోండి. ఐప్సో ఉద్దేశం అదే, ఈ 1,00,000 మంది విద్యార్థులలో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి ఐప్సో కళాశాలను ఎన్నుకోవడం జరిగింది. మీరు కూడా ఐప్సో యొక్క ఉద్దేశాన్ని మీకు నచ్చే ప్రపంచ శాంతి అంటే మీ అందరికి ఇష్టమేనా? ఇష్టం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే కొంచెం ఇష్టం లేదండి అట్లా. రైట్, మీరందరూ ఈరోజు మానసికంగా నేనంతా ప్రపంచ శాంతి కొరకు కోరుకునేటటువంటి సైన్యంలో చేరుతున్నానని మీరు ప్రతిజ్ఞ పూనండి. ఆ రకంగా ప్రపంచ శాంతి ఉద్యమాన్ని బలపరచండి. ఐప్సో భవిష్యత్తులో చేసేటటువంటి కార్యక్రమాలకు సాధ్యం కూడా సహకారం తీసుకుంటాము, మీ అందరి సహకారం తీసుకుంటాము. పోటీ ఇతరత్ర ఏ కార్యక్రమం ఉన్నా మీకు ఇన్విటేషన్ పంపిస్తాము. ఇవాళ చక్కటి కాంపిటీషన్ లో మీరు పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగిలిన కార్యక్రమం స్వచ్ఛంగా ఇప్పుడు మహిళలు పురుషులతో పాటు నడవడం కాదు, అంతకు మించి ముందుకెళ్లారు. అయితే సమాజంలో సమానత్వం ఉంటేనే మంచిదని నేను భావిస్తాను. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భావంతో కాకుండా మంచి సమాజానికి, సమాజ హితానికి కలిసి ముందడుగు వేయాలని, ఒకరికి ఒకరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐప్సో ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో. చాలా అద్భుతంగా జరిపారు. ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా చాలా యాక్టివ్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేశారు. ఇలా ఉమెన్స్ డేని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉమెన్స్కి ఉన్న ఇంపార్టెన్స్ని ఇంకా అందరికీ తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. చూస్ టు ఛాలెంజ్ అనేటటువంటి థీమ్తో ప్రపంచమంతటా కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మహిళల హక్కులే మానవ హక్కులని, నో ఉమెన్ నో పీస్, నో ఉమెన్ నో ప్రోగ్రెస్ అని అంటూ మహిళా లోకాన్ని చైతన్యపరిచేటటువంటి క్రమంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, జెండర్ ఈక్వాలిటీ ఉండాలా. అదేవిధంగా మహిళలందరూ కూడా ప్రపంచ ప్రగతిలో సమున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి మహిళలంతా చైతన్యవంతంగా ధనవంతుల దౌర్జన్యాలపై, బలవంతుల పన్నాగాలపై తిరగబడవలసినటువంటి సందర్భం వచ్చింది. మహిళలు తమ ప్రగతిని తామే ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని చెప్పేసి
శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వచ్చినటువంటి వక్తలు కానీ గెస్టులు కానీ మహిళా లోకానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అంటే గత చరిత్రను ఒకసారి స్మరణ చేసుకుంటూ గత చరిత్ర పోరాటాల పునాదుల మీద భవిష్యత్తుకు ప్రణాళిక రచన చేసుకోవటమే. ఆ విధంగా మహిళా లోకాల్ని భవిష్యత్తు వైపు దేశ పురోభివృద్ధి కొరకు అదేవిధంగా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కొరకు సాగుతున్నటువంటి పోరాటాల్లో మహిళలు తమ వంతు పాత్ర నిర్వహించేటటువంటి క్రమంలోనే అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తన వంతు పాత్ర నిర్వహిస్తున్నది. యుద్ధాలు లేని సమాజం గురించి కోరుకుంటా ఉంది. సామ్రాజ్యవాద వ్యతిరేక, యుద్ధోన్మాద వ్యతిరేక, మతోన్మాద వ్యతిరేక పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం మహిళా ఉద్యమాలకు సంఘీభావంగా నిలుస్తున్నది. మహిళా చైతన్యాన్ని కర్తవ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వందలాదిగా విద్యార్థులు పాల్గొని వాళ్ళు తమ యొక్క భావాలను వాళ్ళ ఆలోచనలను ఉపన్యాసాల ద్వారా వెల్లడించారు. వాళ్ళందరికీ కూడా అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటటువంటి శాంతి ఉద్యమాలలో, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలలో, ప్రపంచ శాంతి కొరకు సాగే ఉద్యమాల్లో రాజకీయాలకు అతీతంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా కూడా కలిసి రావాల్సిందిగా ఐప్సో పిలుపునిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.